కడప నగరం పసుపుమయంగా మారింది. నగరంలో ఎటు చూసినా సందడి కనిపిస్తోంది. 3 రోజుల పాటు జరిగే మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్రం నలువైపుల నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ మహానాడు ప్రాంగణం నుంచి అందిస్తారు. నగరం పసుపుమయమైపోయింది. కడప నగరంలో ఎక్కడ చూసినా ఒక సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కడప మహానాడు జరిగే ప్రాంగణంలో ఉన్నాము. పెద్ద ఎత్తున ప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఇవాళ నుంచి రేపు ఎల్లుండి మొత్తం 3 రోజుల పాటు ఈ మహానాడు జరగనుంది. ఈ మహానాడులో పాల్గొనడానికి పెద్ద ఎత్తున రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక వివిధ ప్రాంతాల నుంచి, దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు తరలి వస్తున్నారు. ఇవాళ రేపు ప్రతినిధుల సభ జరగనుంది. ఎల్లుండి బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రతినిధుల సభ కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు ప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పరిస్థితి? రాజమండ్రి దగ్గర రాజనగరం నియోజకవర్గం నుంచి సీతానగరం మండలం సింగవరం గ్రామ సర్పంచ్ అండి నేను. మాకు ఈ పార్టీ అంటే చాలా అభిమానం. కడప జిల్లా అంటే ఏదో భయం అనుకున్నాం. ఇక్కడ ప్రేమ అనురాగాలు చూసి చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడ ఉన్న పార్టీకి ఇంత బలంగా ఉన్న గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదో వైఎస్ఆర్ పార్టీ పెద్దది ఏదో అనుకునేవాళ్ళు. ఇక్కడ ఉన్న చూసి, ఇక్కడ వాతావరణం చూసి మేము ఒప్పొంగిపోతున్నాం. మా తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా ఇక్కడ కూడా మాకు తెలుగుదేశం పార్టీ ఇంత ఘనంగా ఈ మహానాడు నిర్ణయిస్తుందంటే ఆ చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాల గురించి మన ప్రజలందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఆయన చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పిఠాపురం నుంచి వర్మ గారు వచ్చారు. సరే చెప్పండి, ఎలా ఉంది ఇక్కడికి వచ్చారు? మొట్టమొదటిసారి కడపలో ఈ మహా కార్యక్రమం జరుగుతుంది కదా, ఎట్లా భావిస్తున్నారు? కడప జిల్లా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టింది. మొత్తం రాష్ట్రం అంతా బ్రహ్మరథం పట్టింది. అటువంటి ఏరియాలో చాలా రోజుల నుంచి మహానాడు పండుగ జరుపుకోవాలని ఒక ఆకాంక్ష. అందులో ప్రజల కోరిక మేరకు, కార్యకర్తల కోరిక మేరకు ఇక్కడ మహానాడు పెట్టారు. లక్షల మంది వస్తారు. ఎన్ని లక్షల మంది వచ్చినా అన్ని లక్షల మందికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. భోజన సదుపాయాలు కానీ, ఎక్కడ ఉండడానికి కానీ అన్ని రకాలుగా చేయడం జరిగింది. ఎంతో మంది ప్రతినిధులు కడప ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది చేరుకున్నారు. మొత్తం కడప నగరం అంతా కూడా పసుపుమయమైపోయింది. ఈ ఒక పండగ వాతావరణం, కడపలో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. కర్నూలు జిల్లా ఆలూరు నాయకులు వీరభద్ర గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ మహానాడు జరగడం, ఎట్లా భావిస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ 43వ మహానాడు బ్రహ్మాండంగా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. మన ఆలూరు నుంచే దాదాపు 200 వెహికల్ వస్తున్నాయి 3వ రోజు. ఈరోజు ప్రతినిధులంతా ఈరోజు వస్తున్నారు. 92 మంది ప్రతినిధులు లిస్ట్ ఇచ్చారు. ఆ ప్రతినిధులంతా ఈరోజు వస్తున్నారు. కానీ ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన కడప ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొత్తానికైతే చూడొచ్చు, మనకు ఏ విధంగా కడప నగరంలో ఒక సందడి వాతావరణం నెలకొందో, ఏ విధంగా ప్రతినిధులు వస్తున్నారు. ప్రతినిధులు అంటే ఓన్లీ సెలెక్టెడ్ మెంబర్స్ మాత్రమే, కొందరికి మాత్రమే ఆహ్వానాలు పలికారు. యాక్టివ్ మెంబర్స్ మాత్రమే ఆహ్వానాలు పలికారు, వారు మాత్రమే వస్తున్నారు. ఇవాళ రేపు ప్రతినిధుల మహాసభ జరగనుంది. ఎల్లుండి బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభను పెద్ద ఎత్తున దాదాపు 5 లక్షల మందితో నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ ప్రతినిధుల సభకు వచ్చే వారితో కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కడప నగరం ఒక పసుపుమయమైపోయింది. పసుపు పండగకు తెలుగు తమ్ముళ్ళు కానీ, తెలుగు దేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఈ ప్రాంగణాన్ని అంతా కూడా ఒక పండగ వాతావరణం చేశారు. ఈ పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. మొత్తానికైతే కడప నగరంలో ఈ కార్యక్రమం జరగడం కూడా, ఈ కడప నగరంలో ఎప్పుడూ కూడా 43 మహానాడులు జరిగినా కూడా ఎప్పుడూ ఈ ప్రాంతంలో మహానాడు నిర్వహించలేదు. ఇది 43వ మహానాడు. 43వ మహానాడుని ఇక్కడ నిర్వహించడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా శ్రేణులు అందరూ భావిస్తున్నారు. మొత్తానికైతే కడప నగరంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రతినిధులు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప.